అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రామనాశ్రీ నెల్లు. నేను ఈరోజు స్వీట్ కార్న్ తో క్రిస్పీ కార్న్ చేయబోతున్నానండి, రెస్టారెంట్ స్టైల్లో. చూడండి, ఇవి 5 కంకులండి. నేను నీట్ గా ఒలుచుకొని కడిగి బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి మనము ఫస్ట్ బాయిల్ చేసుకుందామండి. నీళ్ళల్లో వేసేసి కొంచెం ఉడకబెడదాము. ఒక 80% కుక్ చేద్దామండి. చూసారు కదండి, 80% బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు ఇవన్నీ మనము స్టైనర్లో పోసుకొని తీసేద్దాం. ఇలా తల్లీలు పోసేయాలండి వెంటనే. చూసారు, 80% కుక్ అయిపోయినాయండి. చూడండి ఎలా వచ్చాయో. ఇంతకన్నా ఎక్కువ ఉడకకూడదండి, ఇలానే ఉండాలి. ఇప్పుడు మనము ఉడకబెట్టుకొని బౌల్లో వేసుకున్నామండి. ఇప్పుడు వీటికి మనం అన్ని కలుపుకుందాము. చూసారా, నేను కారం వేసాను, కొంచెం మిరియాల పొడి, సాల్ట్ సరిపడంత, కొంచెం జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం అండి. మనము ఇదంతా బాగా కార్న్ఫ్లోర్ వేసి కలపాలండి. పిండి ఇది కార్న్ఫ్లోర్ పిండి. నేను 3 స్పూన్లు వేసాను. ఇలా ఎక్కువ గట్టిగా కలపకూడదండి. జస్ట్ ఉప్పు, కారము, ఈ కార్న్ఫ్లోర్ పొడి, ఈ జీలకర్ర పొడి, కార్న్ఫ్లోర్ పౌడర్ అంతా ఇలా కలవాలండి. ఇలా చూసారు కదా, ఈవెన్ గా. ఎప్పుడైనా మనము 80% కుక్ చేసుకోవాలండి. 80% కుక్ చేసుకొని నీళ్ళతో సహా స్టైనర్లో పోసి కొంచెం మనం గ్లాస్ నిండా చల్లనీళ్ళు కానీ పోసామనుకో ఇవి ఇలాగే ఉంటాయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో పొంగినట్టు. అదే మనం అలాగే ఉంచామనుకో వేడి నీళ్ళల్లో అవి ఒత్తుల్లాగా అయిపోతాయండి కార్న్ఫ్లోర్ గింజలు, స్వీట్ కార్న్లు. అందుకని అలా చేసుకోండి. చూడండి ఇలా వచ్చింది కదా, ఈవెన్ గా కరెక్ట్ గా సరిపోయింది. కాబట్టి మనం 2 డ్రాప్లు వాటర్ చల్లి నూనె వేసేద్దామండి. చూడండి కరెక్ట్ గా సరిపోయింది. చూడండి జస్ట్. ఇప్పుడు మనము ఆయిల్లో వేసేద్దామండి. ఇలా ఇలా వేయాలండి. ఇలా వేసినప్పుడు దూరం రండి. ఇది మనము ఉడకబెట్టినట్లు పౌడర్ కలిపాం కదండి, కొంచెం వాటర్ ఉంటాయి. మనము ఆయిల్ వేయంగానే ఇలా రోస్ట్ అయ్యేటప్పుడు పైకి ఎగిరి పడతాయండి. కొంచెం దూరంగా ఉండి వేసుకోండి. ఇలా కలుపుతా ఉండాలి, లేదంటే ముద్దలాగా అయిపోతాయి, నల్లగా మాడిపోయి. చూడండి విడివిడిగా వచ్చాయి. చూడండి, దేనికి అంటుకోలేదు. ఇలా రావాలండి. మీరు వేసి అట్లే వదిలేసారనుకో అవి ముద్దలాగా అలాగే మాడిపోతాయి. ఇలాగని కొంచెమే ఆయిల్, ఎక్కువ వేయకూడదు. ఆల్రెడీ మనం అవి రోస్ట్ చేసాం కదా. ఇప్పుడు మనము సన్నగా తరిగిన చిన్నుల్లిపాయ అండి, తెల్లగడ్డ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర. ఇవి హై ఫ్లేమ్ లో పెట్టి మనం రోస్ట్ చేయాలండి, సిమ్ లో పెట్టకూడదు. హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా పెద్ద మంట మీద ఇలా బాగా ఇలా రోస్ట్ చేయాలి. మంచి ఫ్లేవర్ రావాలండి. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసుకోండి. చూసారా, ఇవి నాకు రిలయన్స్ మార్ట్ లో 60 రూపాయలు అయినాయండి. ఇవి 10 రూపీస్ లెక్కన మనకు 6 వచ్చినాయి. నాకు 6 వచ్చినాయి మొక్కజొన్న కంకులు అండి, స్వీట్ కార్న్. అదే మీరు కానీ ఎక్కువ నెంబర్స్ అనుకో ఒక 100 తెచ్చుకున్నారనుకో ఇంటిలో పాతి తినొచ్చండి. అదే మనము థియేటర్ కి వెళ్ళినా, మనం ఎక్కడైనా బీచ్ కి వెళ్ళినా చిన్న కప్పు అండి, అంత చిన్న టీ కప్ లో పెడతారు. 50 రూపీస్ 70 రూపీస్ అని చెప్తారండి. అయ్యో మనకు అలాంటి అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలు ఎక్కువ కావాలంటారు, మనకి చాలా మనీ అయిపోద్దండి. ఇలా సమ్మర్ లో ఇలా చేసి పెట్టామనుకో పిల్లలు మనసు పూర్తిగా బాగా తింటారండి. ఎక్కువ క్వాంటిటీలో పెట్టారనుకో వాళ్ళే బాగా ఇష్టంగా తినేస్తారు. అంతేనండి. చూసారా, నేను 60 రూపాయలు తెచ్చాను. ఇప్పుడు మా ఇంట్లో అందరం బాగా ఫుల్ గా తినేస్తామండి. నాకు బాగా చాలా ఇష్టం అండి, ఉడకబెట్టుకొని తింటాము కంకులు. ఇలా చేస్తాను. అప్పుడప్పుడు చాట్ మసాలాతో చేస్తానండి, అవి కూడా చేసి చూపిస్తాను. చూడండి, స్వీట్ కార్న్ చాట్ చేస్తాను, ఎలా ఉంటుందో. చూసారు కదా, కొంచెం రోస్ట్ అవ్వాలండి. ఎప్పుడైనా సరే ఇట్లా ఎక్కువ మంట పెట్టి అనాలి. బాగా నా వీడియోలు ఫాలో అవ్వండి, మంచిగా చూడండి. కొత్త కొత్త ఐటమ్స్ చేసి పెడతానండి. ఇంకా నా వీడియోలు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్ కి అందరికి షేర్ చేయండి. సరేనా అండి. మీరు ఇలా చూసి నాకు ఎంకరేజ్ చేశారనుకో నాకు ఇంకా ఈ వీడియోలు బాగా చేయాలనిపిస్తుందండి. మీరు నాకు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటా, లైక్ చేస్తా. ఇంకేమైనా డౌట్ కామెంట్ అడగండి, చెప్తాను. నాకు మోటివేషన్ లా ఉంటదండి. నిన్న
బొరుగులు తాలింపు పెట్టా కదండి ఉగ్గాని, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. కొత్త సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీలోకి వచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అలాగే మీరు నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తా ఉండాలండి. చూడండి అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇవి వేసేద్దాం. స్వీట్ కార్న్ వేసేద్దామండి. కొంచెం మిరియాల పొడి అండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం. ఆల్రెడీ మనం అన్ని వేసాం కదండి, సరిపోద్ది. మీరు చిన్నపిల్లకాయలు ఉన్నారనుకోండి అండి, తక్కువ వేసుకోండి. సరేనా అండి? చూడండి అంతేనండి. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే ఫ్లేవర్ చేంజ్ అయిపోద్దండి, మళ్ళీ మాడిపోతాయి. గ్యాస్ కట్టేద్దాం. చూసారు కదండి, వేడి వేడిగా క్రిస్పీ కార్న్ అండి, రెస్టారెంట్ స్టైల్లో చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి. ఓకేనండి, డన్.